చూడండి సాఫ్ట్గా వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు లాక్స్. నేను మీ లక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చండి. అదేంటంటే పచ్చి కొబ్బరి లడ్డు చేస్తున్నా. అది ఎలా చేయాలి, కొబ్బరి ఎంత తీసుకున్నా అవన్నీ చూపిస్తారండి. 2 కొబ్బరికాయలండి చిప్పలు. నిన్న దేవుడు కొట్టాను నేను. ఇవి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మెత్తగా పట్టుకోవాలండి. ఇది ఒక గిన్నెలో పెట్టేసుకొని మిగతా ముక్కలు కూడా పట్టేసుకోవాలి. ఇది మెత్తగా ఇలా పట్టుకున్నాం కదండి. మనం దీన్ని ఎన్ని కప్పులు అయితేమో చూద్దాము. దీంతో 2 కప్పులు అయిందండి. ఇదే కొబ్బరిలో మనం 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టేసుకుందామండి. కడాయి వేడెక్కిందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దీంతో పాటు బాదం పప్పు కూడా వేసుకోవాలండి 1 కప్పు. ఇవి కూడా దూరగా అయ్యేటట్టు వేపుకోవాలి. మంచి కలర్లు రావాలండి బాదములు, జీడిపప్పు. ఇవి వేగిపోయినాయండి. మనం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా కొబ్బరి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇదే కొబ్బరిలో మనం 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి మనం కరిగేదాకా. ఇక నీళ్ళు కానీ పాలు కానీ ఏది అవసరం లేదండి. ఇదే వేడికి బెల్లం కరిగి మంచిగా ఉడికిపోతా ఉంటుంది. కొబ్బరి బెల్లం పాకంలో మంచిగా ఉడికిపోయిందండి. మనం ఇందాక బాదం, జీడిపప్పు వేపుకున్నాం కదా నేతిలా, ఇవి ఇందులో వేసేసుకుందాం. వరకు గురించి యాలకుల పౌడర్ వేసుకుందాం. మంచి సువాసన వస్తుందండి యాలకుల పౌడర్ వేస్తే. మంచిగా ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇది చల్లగా అయినాక లడ్డు చుట్టుకోవడమే. ఇంకేంతేనండి. మంచిగా పాకంలో ఉడికిపోయింది కొబ్బరి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయినాక మనము లడ్డు చుట్టుకుందామండి. ఇది మొత్తం మనము ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. కొబ్బరి తురుము మనం పాకంలో ఉడికించుకున్నాం కదండి, చల్లగా అయిపోయింది. మనము లడ్డూలు చుట్టుకుందాం. మన చేతికి ఎంత వస్తే అంత లడ్డూలు చుట్టుకుందామండి. ఒక్కొక్కటి ఇలా ఇలానే చుట్టుకోవాలి. మంచిగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇది అన్నీ అలాగనే చుట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి తింటే. పెద్దలు చిన్నలు అందరూ, చిన్నపిల్లలకైతే ఇంకా మంచిదండి ఇవి లడ్డూలు. చూడండి సాఫ్ట్గా వచ్చింది. ఇంతేనండి. ఇక లడ్డు చుట్టుకోవడం అయిపోయింది. చూడండి ఇలా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.